జగనన్న ఇళ్ల నిర్మాణంలో రాక్రీట్ సంస్థ భారీ అవినీతి చేసిందని నెల్లూరు జిల్లాలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రభుత్వ ఇళ్ల లబ్ధిదారుల సంతకాలు ఫోర్జరీ చేసి రాక్రీట్ సంస్థ బిల్లులు తీసుకుందన్నారు. మార్కెట్ రేటు కంటే అధిక ధరలకి స్టీల్ కొన్నారని, విజిలెన్స్ విచారణలో 100 కోట్ల అవినీతి జరిగిందని తేలిందన్నారు. కూటమి ప్రభుత్వంలోనూ కాంట్రాక్టర్కి 120 కోట్లు చెల్లించాలని, రాక్రీట్ సంస్థ అవినీతిపై చర్యలు తీసుకోవాలని సీఎంకి లేఖ రాశానని సోమిరెడ్డి అన్నారు. జేఎన్ఆర్కి వచ్చి 1318, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి 907 కోట్లు, రెండు కలిపి 2225 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దాంట్లో ఇప్పటికి 1200 కోట్లు పే చేసేసారు. అవి ఇళ్ళు పూర్తిగాలే, స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే, అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు. 18 రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు. బెనిఫిషరీస్ లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. ఒక్కొక్క స్టిక్కర్ 630 రూపాయలు అయితే దాన్ని 1100కు కొనుగోలు చేసినట్టు ఈ స్టిక్కరు ఆ ఇంటికి వేయాలంట. ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి. రాక్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎమ్మెల్యే మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు, నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు. ఈ క్వాలిటీ లేని ఇళ్ళు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 122 కోట్లు పే చేశాం. ఏం జరుగుతుంది? అందుకే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా.